హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఒక బ్రైడల్ సెట్ అయితే తయారు చేస్తున్నానండి. నేను ఒక హ్యాండ్కి మాత్రమే ఇప్పుడు తయారు చేస్తున్నాను. ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు బ్యాంగిల్స్ అయితే. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి వీడియో అయితే. ఇప్పుడైతే నేను ఫస్ట్ 4 కట్ బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ విధంగా అయితే థ్రెడ్ చుట్టుకోవాలండి. 25 లైన్స్ అయితే నేను తీసుకొని ఈ విధంగా బ్యాంగిల్కి మొత్తం చుడుతున్నానండి. నేను ఫస్ట్ ఈ బ్యాంగిల్కి మాత్రం చూపిస్తున్నాను థ్రెడ్ చుట్టేది, మిగతా దాంట్కి మాత్రం నేను చేసి పెట్టాను ఆల్రెడీ. థ్రెడ్ చుట్టి పెట్టానండి. చూడండి, ఈ విధంగా నీట్గా చుట్టుకోవాలి. బ్యాంగిల్ మొత్తము చుట్టుకున్న తర్వాత మిగతాది కట్ చేసి పెట్టుకొని అతికించుకోవాలండి. ఈ విధంగా అతికించుకున్న తర్వాత నేను కుందన్స్ పెడుతున్నానండి. చూడండి, ఈ వీడియో అయితే మొత్తం చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా నీట్గా చుట్టుకున్న తర్వాత నేను గమ్ పెట్టేసి కుందన్స్ అతికిస్తున్నానండి. ఈ బ్యాంగిల్ సెట్ అయితే చాలా బాగుంటుందండి. ఫస్ట్ అయితే నేను ఇప్పుడు హాఫ్ మూన్ కుందన్స్ అయితే పెడుతున్నాను దీనికి. ఇవి 4 బ్యాంగిల్స్ చేసుకోవాలండి. ఓన్లీ 1 హ్యాండ్కి మాత్రమే 4 బ్యాంగిల్స్. ఈ కుందన్స్ అయితే కొంచెం క్రాస్గా పెట్టాలండి. నేను ఎలా పెడుతున్నానో చూసి మీరు కూడా అలాగే పెట్టుకోండి. కొంచెం క్రాస్గా పెట్టేసి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది కదండి, దాంట్లో మాత్రం నేను పింక్ కలర్ 3mm తీసుకున్నానండి, తీసుకొని పెట్టాను. ఈ విధంగా బ్యాంగిల్ అంతా పెట్టుకోవాలండి. ఫస్ట్ అయితే ఎంత నీట్గా పెట్టుకుంటే అంత ఫినిషింగ్ బాగుంటుందండి. బ్యాంగిల్స్ కూడా చాలా నీట్గా కనిపిస్తాయి. ఈ విధంగా చూడండి, మొత్తం నీట్గా పెట్టేశాను. పెట్టిన తర్వాత మళ్ళీ దీనికి గమ్ పెట్టేసి పింక్ కలర్ కుందని పెడుతున్నాను. 3mm అండి. చూడండి, ఈ విధంగా పెట్టుకోవాలండి. కుందన్స్ పైన మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో పెట్టాలి. ఈ విధంగా మొత్తం పెట్టుకోవాలండి. నేను ఇలా బ్యాంగిల్స్ 4 బ్యాంగిల్స్ చేశాను, 1 హ్యాండ్కి మాత్రమేనండి. ఇప్పుడేమో నేను రెడ్ కలర్ థ్రెడ్ చుట్టానండి. ఇవేమో 2 బ్యాంగిల్స్ అవుతాయండి ఒక చేతికి మాత్రము. దీనికి రెడ్ కలర్ స్క్వేర్ షేప్ కుందన్స్ తీసుకున్నానండి. తర్వాత 3mm సిరామిక్ కూడా తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా థ్రెడ్ చుట్టుకున్న తర్వాత గమ్ పెట్టేసి కుందన్స్ పెట్టాలండి. ఈ స్క్వేర్ షేప్ కుందన్ ఎలా పెడుతున్నానో చూడండి, ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత 3mm సిరామిక్ అండి, 2 పెట్టాలి కుందన్స్. ఇలా నీట్గా పెట్టుకోవాలండి. ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగుంటాయండి. ఇవి సెట్కే కాకుండా మట్టి గాజులకు కూడా సైడ్కి వేసుకోవచ్చు. హాఫ్ మూన్ కుందన్స్ కూడా ఇంతకుముందు చూపించాను కదండి, అవి కూడా సైడ్ బ్యాంగిల్స్ లాగా వేసుకోవచ్చండి. ఈ బ్యాంగిల్స్ అయితే థ్రెడ్వి వాటర్లో తడిపోద్దండి. అవి తడిపితే కుందన్స్ అయితే పోతాయి. కాకపోతే థ్రెడ్ మాత్రం అలాగే ఉంటుందండి. ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం కుందన్స్ పెట్టుకోవాలండి నీట్గా. నేనైతే ఇక్కడ 4 బ్యాంగిల్స్ అయితే చేశాను, 2 హ్యాండ్స్కి కలిపి. ఇవి మాత్రం 1 హ్యాండ్కే సరిపోతాయండి 2 బ్యాంగిల్స్. 1 హ్యాండ్కి ఇవి 2, హాఫ్ మూన్ కుందన్స్ అయితే 4 అండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను 2 కట్ బ్యాంగిల్ చేస్తున్నానండి. ఈ డిజైన్ అయితే కొంచెం కష్టంగానే ఉంటుందండి, కాకపోతే నిదానంగా పెట్టుకోవాలి, కొంచెం టైం పడుతుంది బ్యాంగిల్కి అయితే. ఇవి 2 బ్యాంగిల్స్ అండి ఒక హ్యాండ్కి. ఫస్ట్ అయితే ఈ కుందన్ పెట్టుకోవాలండి. నేను ఈ కుందన్ పెట్టాను కదా, అది పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి నేను మళ్ళీ డైమండ్ షేప్ పెడుతున్నాను. డైమండ్ షేప్ అయితే నేను ఎలా పెడుతున్నానో చూడండి, ఈ విధంగా నీట్గా పెట్టుకోవాలండి, క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా 4 కుందన్స్ అయితే ఫస్ట్ పెట్టుకోవాలండి.
ఇవి గమ్ పెట్టేటప్పుడు కొంచెం అటు ఇటు పోతుంటాయి, నిదానంగా చూసి పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఆ కుందన్స్ పైన మళ్ళీ గమ్ పెట్టేసి మళ్ళీ 2 కుందన్స్ పెడుతున్నానండి. 3 కుందన్స్ పెడుతున్నాను. చూడండి, గమ్ పెట్టిన తర్వాత కొంచెము గ్యాప్ ఇవ్వాలండి. గ్యాప్ అంటే కొంచెం టైం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత గమ్ కుందన్స్ అతికిస్తే బాగుంటుందండి, అటు ఇటు కదలకుండా ఉంటాయి. మళ్ళీ వచ్చేసి నేను లీఫ్ కుందన్ పెట్టాను కదండి, తర్వాత నేను డైమండ్ కుందన్స్ పైన మళ్ళీ సెరామిక్ అండి 3mm తీసుకున్నాను, అది పెట్టాను. సేమ్ ఇలాగేనండి బ్యాంగిల్ మొత్తం చేయాలి. చాలా అంటే చాలా బాగుంటుంది డిజైన్ అయితే. కాకపోతే నిదానంగా చేసుకోవాలండి, గమ్ పెట్టేటప్పుడు కొంచెం కదులుతుంటాయి అవి బాగా. గమ్ పెట్టేసి ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ అలాగే ఉంచి తర్వాత మనం పెట్టుకోవాలండి. ఫస్ట్ అయితే మనం 4 కుందన్స్ తీసుకుంటాం కదా అండి, అలాగే మొత్తం బ్యాంగిల్ అంతా పెట్టుకున్న తర్వాత ఈ పైన మళ్ళీ పెట్టుకోవాలి. కాకపోతే నేను వీడియో చూపించాలన్నట్టు ఫస్ట్ పెడుతున్నాను ఈ విధంగా. చూడండి, నీట్గా ఇలా పెట్టుకోవాలండి కుందన్స్ మొత్తము బ్యాంగిల్ అంతా. నేను మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ. లీఫ్ కుందన్ పెట్టాలి ఫస్ట్ అయితే, పెట్టిన తర్వాత డైమండ్ షేప్ కుందన్స్ పెట్టాలండి. మీకు కనిపిస్తుంది కదండి నీట్గా. ఈ విధంగా ఫస్ట్ అయితే 2 కుందన్స్ అయితే పై భాగం పెట్టాలి, తర్వాత కొంచెము కింది భాగం పెట్టాలండి కుందన్స్ మళ్ళీ 2 తీసుకొని. ఇలా పెట్టుకోవాలండి. నేను ఈ బ్యాంగిల్స్ ఇవే కాకుండా ఇంకా వేరే డిజైన్స్ అయితే చేస్తున్నానండి, అవి కూడా చూడండి, డైలీ పెడతాను. రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ అన్నీ పెడతానండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం బ్యాంగిల్ అంతా పెట్టాలండి. ఇవి 2 బ్యాంగిల్స్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ ఒక బ్యాంగిల్ చేసి పెట్టాను వీడియో కోసమని, ఇప్పుడు మళ్ళీ ఇది చేస్తున్నాను. మొత్తం అయిపోయిన తర్వాత 2 బ్యాంగిల్స్ చూపిస్తానండి ఎలా ఉందా అనేది. చూడండి, నీట్గా ఇలా పెట్టుకోవాలి. 2 బ్యాంగిల్స్ అన్నాను కదండి, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఫస్ట్ చేసిన బ్యాంగిల్ ఆరిపోయింది కదండి, అందుకని నీట్గా ఉంది కనిపిస్తుంది. ఇది కూడా ఆరిన తర్వాత చాలా బాగుంటుందండి. అవి 2 బ్యాంగిల్స్. ఇది వచ్చేసేమో సెంటర్లోనండి, సెట్కి మధ్యలో వస్తుంది బ్యాంగిల్ అయితే. ఇది ఒకటేనండి. ఇది కూడా 2 కట్ బ్యాంగిల్, కర్వ్ బ్యాంగిల్ అండి ఇది. అవేమో ఫ్లాట్ బ్యాంగిల్స్. అయితే నేను ఫస్ట్ మధ్యలో అయితే స్టోన్ పెట్టానండి, స్టోన్ చైన్ పెట్టాను గమ్ పెట్టి. తర్వాత వచ్చేసి నేను ఐ షేప్ కుందన్స్ తీసుకున్నానండి, రెడ్ కలర్వే తీసుకున్నాను. ఇవి కూడా ఈ విధంగా కొంచెం క్రాస్గా పెట్టాలండి కుందన్స్ అయితే. ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి. ఇవి కూడా బ్యాంగిల్ ఒకటొకటి వేసుకోవచ్చు. మీకు ఈ వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా మొత్తం బ్యాంగిల్ అంతా పెట్టుకోవాలి కుందన్స్ని. చూడండి ఎంత బాగుందో బ్యాంగిల్ అయితే. చాలా నీట్గా పెట్టుకోవాలండి ఏవైనా కూడా కుందన్స్ని. ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం అయిపోయిందండి. తర్వాత ఇప్పుడు నేను చేసినవన్నీ చూపిస్తున్నాను. ఇవేమో స్క్వేర్ షేప్ కుందన్స్. ఇవైతే 4 బ్యాంగిల్స్ చేశానండి. ఇవేమో హాఫ్ మూన్ కుందన్స్ ఇవి. ఈ 4 బ్యాంగిల్స్ అయితే హాఫ్ మూన్ అయితే ఒకటే చేతికి అవుతాయండి. స్క్వేర్ షేప్ మాత్రం నేను 2 హ్యాండ్స్కి అయితే చేశాను. ఇవి చూడండి, ఇవి 2 కట్ బ్యాంగిల్స్ డైమండ్ షేప్వి. ఇవి కూడా 2 బ్యాంగిల్స్ అండి, 1 హ్యాండ్కి మాత్రమే. ఈ డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందండి. మొత్తము చేసిన తర్వాత హ్యాండ్కి వేసుకొని చూసాను, ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది.
చూడండి ఇది సెంటర్లో బ్యాంగిల్ అని చెప్పాను కదండి. ఈ విధంగా సెట్ మొత్తం చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే నేను 2 కట్ బ్యాంగిల్, తర్వాత హాఫ్ మూన్‌వి, తర్వాత స్క్వేర్ షేప్‌వి, తర్వాత ఈ విధంగా పెట్టుకోవాలండి సెట్ అంతా. ఈ విధంగా నీట్‌గా అంతా పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందనేది డిజైన్ అయితే. నేనైతే ఈ వీడియో షార్ట్‌లో కూడా అప్లోడ్ చేశానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.